Hi friends, నేను మీ సంగీత. నేను మీ మహేష్. మన యూట్యూబ్ ఛానల్స్ వండరింగ్ మైండ్స్ షో అండ్ వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్ కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్యూ ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, మనకి 3 ఛానల్స్ ఉన్నాయి. అవే వండరింగ్ మైండ్స్ షో, వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. రీసెంట్ గా మన వండరింగ్ మైండ్స్ లో 35 lakhs అండ్ వండరింగ్ మైండ్స్ షో లో 1 lakh రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. అందరికీ చాలా థాంక్స్. ఎస్ ఫ్రెండ్స్, మాకు ఇంకా మీ సపోర్ట్ కావాలి. ఇది వండరింగ్ మైండ్స్ ఛానల్. ఇందులో షార్ట్స్ వస్తాయి. మన వండరింగ్ మైండ్స్ షో ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి. ఇంకా వండరింగ్ మైండ్స్ కి వండరింగ్ మైండ్స్ షో ఛానల్ కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన షార్ట్ ఫిల్మ్స్ చూడాలంటే మన వండరింగ్ మైండ్స్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటన్వేష్, ఎప్పుడు చూసినా బిజీ. ఈ మధ్య నన్ను అసలు పట్టించుకుంటలేవు కదా. అట్లా కాదు సంగీత, ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉన్నది. వాడు మీటింగ్ పెడతాడు, అస్సలు రికామ్ ఉంటుంది తెలుసా. సరేలే అన్వేష్, నీ ఫోన్ చాలా రోజులతో కలిసినాం కదా, ఒక ఫోటో దిగుదాం. ఎవరన్వేష్ ఈ అమ్మాయి? తన సంగీత మా బాబా వాళ్ళ కూతురు, నాకు సిస్టర్ అయితే లిల్లీ అని. నాకు తెలియకుండా నీకు చెల్లెలు ఎక్కడ అన్వేష్? నాకు ఇప్పుడు పరిచయమే చేయలేదామని. మనకు ఆ సందర్భం ఇప్పుడు రాలే చెప్దామంటే. నీకు ప్రతి దానికి అనుమానమేనే. అనుమానం ఏం లేదు అన్వేష్, నీ ఫోన్ లో ఫోటో ఉంటే అడిగినా అంతే. అమ్మా, ఏంటి బిడ్డ ఇది? నువ్వే చూడమ్మా. నీకు జీతం వచ్చిందమ్మా. ఫస్ట్ జీతంతో నీకు చీర కొనుక్కొని వచ్చిండు. నాకెందుకు బిడ్డకి సీరే? నువ్వే 2 డ్రెస్సులు కొనుక్కోపోయినవురా? అమ్మా, నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారే? నువ్వు ఎప్పటికి కట్టిన చీరలే కడతాను, అందుకే నీకు కొత్త చీర తీసుకొచ్చిన. చెల్లే, హన్మకొండ మామ ఫోన్ చేసిండు. నేను జూనికి కత్తాలట సంబంధం. ఏంటన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? నేనేం మాట్లాడతానో నాకు అర్థమైంది, నీకు అర్థమైంది. ఎల్లుండి వాళ్ళు పెళ్లి చూపుల కత్తాలు అంతే. అన్న అర్థం చేసుకో అన్న, నాకు అన్వేషణ ఇష్టం అన్న. నేను అర్థం చేసుకున్నా కాబట్టి ఇంత దూరం వచ్చింది. ఎల్లుండి పెళ్లి చూపులు నాకేం చెప్పకు, నువ్వు రెడీగా అంతే. అన్వేష్ సరిపోలేరా ఇంకో 2 చెప్పి? అరే ఇప్పుడు సంగీతం కలిసి ఉన్న డౌట్ వస్తుంది. సాయంత్రం తాగుదాం. సాగరు, అక్కడ ఉన్నది అన్వేష్ గడే కదా? అరే వీడు జాబ్ చేసేది లేదు, ఏం లేదు, అన్ని దొంగ మాటలు చెప్తాడు. సంగీతం ట్రాప్ చేస్తాను రా వీడు. అరే రాజుగాడు అన్వేష్ కలిసినంటే ఏదో కథ ఉన్నదిరా. నువ్వు చెప్పింది నిజమేరా. నేను అంత ట్రూగా లవ్ చేస్తే నన్ను కాదని ఆ దొంగని ఎత్తే నమ్మిందిరా సంగీత. అరే ఇవన్నీ కాదురా, ఫస్ట్ వీని ఏం చేద్దాం చెప్పు. అరవింద్ అని చెప్దామా? మనకి చెప్పుడు ఎంతసేపు రా, కానీ మనకి చెప్తే నా విషయం బయట పడుతుందిరా. ఇప్పుడు నా పరిస్థితి కక్కలేక మింగలేకున్నదిరా. అరే ఈ విషయం పక్క పెట్టురా, వాడు తాగుతా అంటే వీడియో దిగి రావని. అన్వేష్, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు? అన్నయ్య నేనే రమ్మన్నా. ఏంది? ఎందుకు రమ్మని వచ్చేలే? నీకు ఎల్లుండి పెళ్లి చూపులు అని చెప్పినా కదా. ఏంటి అరవింద్, నేను సంగీత లవ్ చేసుకునే విషయం నీకు తెలుసు కదా. మా పెళ్లి చేస్తా అన్నావు, మళ్ళీ ఇప్పుడు వేరేటో పెళ్లి చూపులేదు. నాకు అర్థం కాదు. అన్వేష్, మీ ఇద్దరు జాతకాలు కలుతలేవు. కావాలంటే నువ్వు ఏ నన్ను అడిగించుకో. ఏందన్న నీ జాతకాలు? చెల్లె నీకేం తెలియదు, నువ్వు సపరేట్ ఉండు. అన్వేష్, నువ్వు ఇంకొకసారి మా ఇంటికి అత్త మాత్రం మంచిగా ఉండదు చెప్తాను, నువ్వు వెళ్ళిపో. అరే మహేష్ గా అమ్మ ఫోన్ చేసి మంచి సంబంధం వచ్చిందంట అంది. ఎవరురా వాళ్ళు? నీకు ఆల్రెడీ చెప్పినా చూసినావారా, కాదు పెట్ట మామ ఫోన్ల మీద ఫోన్లు చేస్తాండ్రా. మరి ఇంకేం ఆలోచిస్తానవురా? ఓ రోజు పోయి చూసేద్దామా? ఏమోరా. ఏమో అంటవేంద్రా? అమ్మనేమో మంచి సంబంధం, మంచి అమ్మాయి అంటాంది. చేసుకో, ఏమైంది? సరేరా, మా మామ ఫోటో పంపిస్తాడు. ఫోటో చూసినాక ఆలోచిద్దాం. అరే ఫోటో చూద్దాం, పోయి డైరెక్ట్ చూద్దాం. ఈ రోజులలో ఫోటోలు నమ్మేదట్లేదు. నిన్న మా అన్న నీతున్నట్టు మాట్లాడి నాకు మస్తు బాధ అనిపించింది. ఇక నేను ఇంట్లో వెళ్ళిపోదాం. నేను ముందు నుంచి నీతో చెప్తున్న సంగీత, వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి నువ్వే అన్నయ్య అనుకుంటా ఇంత దూరం తీసుకొని వచ్చినావు. సారీ అన్వేష్, ఇవాళ మనం వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం పా. సరే సంగీత, నువ్వు మొత్తం బ్యాగ్ ఇట్లా చదువుకొని నీకు అన్న గోల్డ్ మనీ ఏది ఉంటుంది అన్ని ఆ బ్యాగులు వేసుకొని రా. నేను కూడా నా దగ్గర ఉన్న మనీ మొత్తం తీసుకొని వస్తాను. సరే అన్వేష్. ఏమైందిరా అరవింద్, రమ్మన్నావు? అరే చెల్లెకు వేరే సంబంధం చూసిండ్రా, ఇక వాళ్ళు ఎల్లుండి వస్తా అంటారు. అరే ఏం మాట్లాడుతున్నా అరవింద్? సంగీత ఒప్పుకున్నదా? అరే చెల్లి ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదురా. వాళ్ళిద్దరు జాతకాలు కడతలో నేను ఇయ్యా. ఓకే రా, నువ్వు అన్నది కరెక్టే, కానీ సంగీత నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదరా. అరే నేను చెప్పాను రా, నా మాట అస్సలే లేదు. అది చేసుకుంటా అన్వేషగానే వేసుకుంటా అంటాను, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోతా అని భయపెడతాను రా. అవునరా అరవింద్, నువ్వు ఆలోచించింది కరెక్టే రా. వాళ్ళిద్దరిని చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. అరే మహేష్, అరవింద్ ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. ఇదే మంచి టైం, అడగలనారా? అరే ఏం అడుగుతావురా, దేని గురించి? అరే సంగీతను అరవింద్ ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తా అంటాను, అదేదో నీకే ఇచ్చి పెళ్లి చేస్తా అయిపోతుంది యారా. అరే నేను ఇప్పటికే సంగీత వల్ల చాలా బాధపడ్డరా. ఇప్పటికి అసలు సంగీత గురించి ఆలోచిస్తలేను. మళ్ళీ నన్ను గుర్తు చేసి నన్ను బాధ పెట్టకురా. సారీ రమేష్, నాకేదో అడగాలనిపించి అడిగిన అంతే.
సంగీత రెడీ అయినావా? రెడీ అయిన అన్వేష్, బ్యాగ్ చదువుతున్నా. ఓకే సంగీత, వచ్చేటప్పుడు మాత్రం గోల్డ్ మనీ అస్సలే మర్చిపోకు. ఎంత మనీ ఉంటే అంత మనీ, ఎంత గోల్డ్ ఉంటే అంత గోల్డ్ మొత్తం పట్టుకొని రా. మొత్తం గోల్డ్ మనీ అంతా బ్యాగ్ లో పెట్టేసిన అన్వేష్. ఓకే సంగీత, వచ్చేటప్పుడు జాగ్రత్త, ఎవరికి కోపడకుండా వచ్చేసాయి. ఓకే అన్వేష్. రెడీ అయినావు? నేను పోతా అన్న, ఎట్లేదు. రేపు పెళ్ళోళ్ళు వస్తాను. ఆ అన్వేష్ గారు నీకు ఫోన్ చేసినా వారు రేపు ఇటు ముఖాన్ని వచ్చినా కానీ మంచిగా ఉండదు చెప్తాను. నీకు ఇష్టం లేదని చెప్పినా కదా, మళ్ళీ నీకు ఇదంతా. నేను చెప్పినట్టు తింటానా? నీకు మంచిగా పెళ్లి అవుతుంది, లేకపోతే గుళ్ళ తీసుకపోయి పెళ్లి చేసేస్తా నీకు. అన్వేష్, బ్యాగ్ తీసుకొని వస్తుంటే మా అన్నయ్య ఎదురు వచ్చిండు, భయంతో లోపలికి వచ్చేసిన. చూసుకొని రమ్మని చెప్పినా కదా సంగీత. మీ అన్నయ్యకి ఏమైనా డౌట్ వచ్చిందా? ఏం డౌట్ రాలే అన్వేష్, కానీ రేపు పొద్దున పెళ్లి వాళ్ళు వస్తుందని అయితే చెప్పిండు. సరే, నువ్వు ఎట్టు చేసి ఇవాళ సాయంత్రం వరకు వచ్చేసేటట్టు చూడు. సరే అన్వేష్, నేను మాక్సిమం ట్రై చేస్తా. ఇవాళ కుదరకపోతే రేపు వెళ్ళిపోదు. ఏంది సంగీత నువ్వు మళ్ళీ రేపంటూ? నీకు దోస్తులకు చెప్పినా, కారు మాట్లాడినా, అన్ని రెడీ చేసుకున్నా. నువ్వు ఎట్టు చేసి వాళ్ళ సాయంత్రం వరకు వచ్చేసాయి. సరే అన్వేష్, నేను మాక్సిమం సాయంత్రం రావడానికి ట్రై చేస్తా. నీకు ఏదైనా నేను కాల్ చేస్తా. బాయ్. ఇది ఇలా మిస్ అయిందిరా. ఓకే మామా, రేపు 10 గంటల వరకు వచ్చేసేయాలి. నేను అన్ని రెడీ చేసి పెడతా. సరే. అరే అమ్మాయి బాగున్నాయి మహేష్. అవునరా, కాజుపేట సంబంధం మా మామ చూసిండు. అరే మహేష్, ఈ సంబంధాన్ని అసలు మిస్ చేసుకోకురా, మంచిగా పెళ్లి చేసుకో. అవునరా, మా అమ్మ కూడా అట్లనే అంటుంది. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అంటారా, మా మామయ్యకి చాలా దగ్గర అంట వాళ్ళు. మరి ఇంకేంద్రా, ఈ రోజులలో ఇంత మంచి సంబంధం దొరుకుడే అదృష్టం. ఈ సంబంధాన్ని ఖాయం చేసుకోరు ఇక. ఇంట్లోకి బయటకు వచ్చేసిన, ఎక్కడికి రావాలి? సూపర్ సంగీత, నేను మన ఊరవుతా ఇక్కడ ట్యాంక్ ఉన్నది చూసిన, ట్యాంక్ దగ్గర ఉన్నా. నువ్వు ఎవ్వరు కోపడకుండా మెల్లగా వచ్చేసాయి. సరే అన్వేష్, వస్తున్నా. ఓకే సంగీత. ఎన్ని రోజుల నుంచి ఇలాంటి మూమెంట్ కోసం వెయిట్ చేస్తాను, అది ఇవాళ వచ్చింది. ఎస్. సంగీత, నువ్వు వస్తుంటే ఎవరు చూడలే కదా? లేదన్వేష్, ఎవరు చూడలేదు, ఎవరికి ఎలాంటి డౌట్ రాలేదు. ఓకే సంగీత, సో ఇప్పుడు మా దోస్తులు కార్ వేసుకొని వస్తారు. డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్దాం. మన చిలుకూరి బాలాజీ టెంపుల్ ఈ రోజు నైట్ కు మన పెళ్లి. సరే అన్వేష్. సంగీత, గోల్డ్ మనీ పట్టుకొని వచ్చినావా మరి? తీసుకొచ్చిన అన్వేష్. గోల్డ్ మనీ ఎంత తీసుకొచ్చినావు సంగీత? 2,50,000 డబ్బులు తెచ్చిన, 15 తులాలు బంగారం దాకా తెచ్చిన అన్వేష్. ఓకే సంగీత, నా దగ్గర కూడా ఒక 5 లక్షల క్యాష్ వరకు ఉన్నది. సో మన మ్యారేజ్ అయిపోయిన వెంటనే మన హైదరాబాద్ లో ఒక ప్లాట్ తీసుకొని అలానే ఉండేద్దాం. ఏంది చెల్లె ఇంట్లో లేదు, ఎటు పోయింది ఇది? అన్వేష్, మా అన్నయ్య కాల్ చేస్తాడు. ఏంది సంగీత, బయటకు వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలని తెలియదా? నేను టెన్షన్ లో మర్చిపోయినా అన్వేష్, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేసిన సంగీత, ఫస్ట్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. నీ పొద్దున వేరే సిమ్ తీసుకుంటా. ఆ సిమ్ మీకు అసలే యూజ్ చేయదు నువ్వు. సరే అన్వేష్.